వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే కాంగ్రెస్ పరిపాలన 100 రోజుల సెలబ్రేషన్స్ ఇక్కడైతే ఓయూ కాలేజ్లోనైతే టీపీసీ అధికార ప్రతినేత చిలగాని దయాకర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నిజంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అయితే ఒక ఆకలి మీద ఉన్న నిరుద్యోగులు అయితే చూస్తూ ఉన్నాము. ఒకసారి ఇక్కడ ఎలాంటి స్పందన ఉంది ఒకసారి అన్నతోనైతే మాట్లాడు. అన్న, ఈ రోజు అయితే చూశారు 100 డేస్ సెలబ్రేషన్ చేశారు. ఇక్కడ ఎలా ఉన్నారు నిరుద్యోగులంతా? మీరు పుస్తకాలు కూడా పంపించేశారు. ఆ సందర్భంలో ఏ విధంగా కనిపించిన అవకాశం? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోని 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక పుస్తకాల పంపిణీ చేసి వాళ్ళ జీవితాలకు వాళ్ళ యొక్క పునాదులు వేయడానికి, వాళ్ళకు ఒక భవిష్యత్తు నిర్మించడానికి, వాళ్ళకు విశ్వాసం కల్పించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి 10 ఏళ్ళుగా వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఒక మనిషినిగా చూడనటువంటి ఆనాడు పాలకులు ఇవాళ మనిషి మాట్లాడితే కేసు, మనిషి బయటికి వెళ్తే కేసు, ఒక నియంత పాలనను స్వస్తి పలికి ఇవాళ ప్రజాపాలన ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ శ్రమ వృధా కాదు, వాళ్ళ పోరాటం వృధా కాదు, వాళ్ళ జీవితానికి బాటలు వేయడానికి ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కృషి చేస్తుందనడానికి నిదర్శనం. అంటే 100 రోజులలోనే 3 నెలల్లోనే 34,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేసినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు అన్ని వేళలా వాళ్ళ యొక్క నిరుద్యోగ నిర్మూలన కోసం ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉద్యమ కేంద్రంలో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాలాంటి వాళ్ళ ఒక భరోసాని ఇవ్వడానికి, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వడానికి మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా కూడా వాళ్ళ స్ఫూర్తిని కూడా తీసుకొని వాళ్ళ ఆశయ సాధనం కోసం కూడా నిరుద్యోగ యువత పాటుపడాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా నిరుద్యోగులు, విద్యార్థులు ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా అండి, సమాజంలో భాగంగా అండి. మీ చదువును నిర్లక్ష్యం చేసుకోకుండా మీరు ఒకవైపు ఉద్యోగాల కోసం ప్రిపేర్ చేస్తూనే సమాజ హితంలో సమాజంలో భాగం కానీ ప్రజాపాలనలో తీసుకొస్తున్నటువంటి కొత్త పథకాలను, కొత్త ఆలోచనలో మీరందరూ కూడా భాగమై ప్రభుత్వం అడుగులో మీరందరూ కూడా భాగం కావాలని కూడా ఈ సందర్భంగా యూనివర్సిటీ వేదిక నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. రాబోయే భవిష్యత్ అంతా మనదే. నిరుద్యోగ నిర్మూలన కోసం ఒక బంగారు బాటలు వేస్తూ ఉంది ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలనను కూడా కోరుతూ ఇదే స్ఫూర్తి, ఈ 100 రోజుల స్ఫూర్తితోని మనం రాబోయే ఎన్నికలలో కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీలు ఇవాళ నిరుద్యోగులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలకులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ దేశంలో, ఇవాళ రాష్ట్రంలో ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ లాంటి ఒక యోధుడు ఒక సాహసోపేతమైన యాత్ర చేసి ఇవాళ నిరుద్యోగుల్ని కదిలించినటువంటి సందర్భం ఉంది. దేశ ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి యోధుడిని మనం అందరం కూడా నిలబెట్టి ఈ దగాకోరు మోడీని సాగనంపాల్సిన అవసరం ఉంది. ఈ మోడీ ధనవంతులు ఒక కేడీలాగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఇద్దరిని తోడు దొంగల్ని తన్ని తరమాల్సి పార్లమెంటు ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత ఈ నిరుద్యోగులే తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీకోసం ఈ ప్రజాప్రభుత్వం ఉంది, మీకోసం ఈ ప్రజాపాలన ఉంది. మీ భవిష్యత్తు నాంది పలకడానికి, మీ భవిష్యత్తులో బంగారు బాటలు వేయడానికి ఈ ప్రజాపాలన వెన్నంటి ఉంటుంది. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు 24 గంటల అపరిశిష్టం లేకుండా ఈ ప్రజాహితం కోసం పనిచేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా కోరుతూ నిరుద్యోగులు, విద్యార్థులు ప్రజాహితంలో, ప్రజాభాగంలో, ప్రజాపాలనలో మీరందరూ కూడా భాగమై నిరుద్యోగులు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిరుద్యోగ కల్పనలో మీరందరూ కూడా భాగం కావాలని, మీ చదువుల్ని నిర్లక్ష్యం చేసుకోకుండా ఇవాళ ఉద్యోగాలపై ప్రిపేర్ కావాలని కూడా మనవి చేస్తా ఉన్నాను, వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటన్నా, మనకి అసెంబ్లీ ఎలక్షన్స్లో 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఎటువంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా 30,000 జాబ్స్ ఫిల్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు ప్రజాప్రభుత్వం 3 నెలలు అవుతుంది. మొదటిసారిగా డిమాండే జాబ్ క్యాలెండర్ వేసింది, టీఎస్పీఎస్సీ కమిటీని వేసింది, ఒక ప్రక్షాళన దిశగా పోతుంది. ఇవాళ గ్రూప్ 1 పోస్టులు పెంచబోతుంది, గ్రూప్ 2 పోస్టులు పెంచబోతుంది. ప్రతి ఎగ్జామ్ కూడా ఒక పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత పాలకులు పరీక్షలంటే ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2ను గాలికి వదిలేసి పేపర్ లీకేజీలతోనే ఇవాళ నిరుద్యోగ జీవితాన్ని బట్టబయలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ నిరుద్యోగుల జీవితాన్ని నిలబెట్టడానికి ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల కోసం కట్టుబడి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవాళ 3 నెలలు అవుతుంది. దాదాపు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది, కానీ ఎలక్షన్ కోడ్ తీరగానే ఉద్యోగ ప్రక్రియ సాగుతుంది, నిరుద్యోగుల జాతర కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ఈ ప్రధాన ప్రభుత్వం ఏకైక లక్ష్యంగా పెట్టుకుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది.
కానీ ఇప్పుడు చూసుకుంటే జియో నెంబర్ 46 పైన ఎటువంటి స్పందన ఇవ్వలేదు గవర్నమెంట్ అంటా ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 46 గత పాలకుల పాపం, అది కేసీఆర్ చేసినటువంటి పాపం ఇవాళ మనల్ని వెంటాడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 46 జీవో విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళు చాలా ఉన్నటువంటి భయాందోళనలతోని ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకు ఆలోచన చేసే విధంగా, వాళ్ళకు న్యాయం చేసే దిశగా ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, లోకల్ స్థానిక ఉన్నటువంటి అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. దీనిపైన కూడా సుమాలోచనలు చేస్తూ ఉంది. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఎన్నికలు కూడా అయిపోగానే వాళ్ళకు ఏదో ఒక న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణలో ఏ నిరుద్యోగి కన్నీళ్లు పెట్టదు, ఏ నిరుద్యోగి బతుకు ఆగం కావడానికి వీల్లేదు. ప్రభుత్వం అంటే ఇది ప్రజల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏ వర్గాలకు, ఏ వ్యవస్థలకు అన్యాయం జరగదు. ఇది మన ప్రజాపాలనలో మీరందరూ కూడా భాగంగా అండి. సమస్య వస్తే మనం ముఖ్యమంత్రి దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని పరిష్కరించుకుందామని కూడా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాం. ఈ నిరుద్యోగులకి అండగా అయితే ఉంటాము, పుస్తకాలు అయితే పంపిణీ కూడా చేశారు. మీకు ఈ భరోసాగా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉంటుంది. గత ప్రభుత్వాలు చేసినట్టుగా చేయదు. ఇప్పుడున్న ఏదైతే ఉందో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సరిదిద్దే ప్రక్రియలో వెళ్తూ ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో కోడ్ రావడం వల్ల కొద్దిగా సమయం తీసుకున్నప్పటికీ కూడా మొత్తం అయితే నిరుద్యోగుల పక్షాన్ని ఈ గవర్నమెంట్ అయితే ఉంటుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అనిల్ ఓయూ కాలేజ్.